అంటే ఈ అంశాలను అన్నింటినీ తెరపైకి తీసుకొచ్చి మీరు దీన్ని మీ రాజకీయ మనుగడ కోసం రాజకీయంగా ఎదగడం కోసం వాడుకుంటున్నారని నేనంటే మీరేమంటారు? ఒకవేళ గత 10 ఏళ్లలో ఈ సమస్యలన్నీ గనక కేసీఆర్ గనక అడ్రస్ చేసేది ఉంటే మా బొట్టోళ్ళకి పని ఉండకపోవు. మాకు ఇండియాలో పనే లేదు అసలు. ఓకే, నేను అసలు ఈ సైడ్ రాకపోయేటోని పోయి మేము కూడా ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం కదా. పదవులు కావాలి, పైరవులు చేసుకోవాలంటే ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం. మాకు కూడా అన్ని పదవుల కోసం ఏం పాకులాడరా? క్రాంతి ఇవాళ వరకు ఒక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక మందకృష్ణతోని ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి డీలిమిటేషన్ ఏదైతే కేటగరైజేషన్ ఉందో ఆ కేటగరైజేషన్ ఇష్యూ తప్ప ముఖ్యమంత్రి గడప దొక్కినోని కాదు నేను. మీరు రాజ్యసభలో సంథింగ్ ఎమ్మెల్సీ ఏదో ఒకటి రెండిట్లలో ఒక పైరవి పెట్టిరు ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి విన్నా. నిజమే? అది బక్వాస్ అబ్బా, అదంతా బక్వాస్. నాకు కావాలనుకుంటే వస్తుంది, అది బక్వాస్ అదంతా. నేను అందుకే ఈ మధ్యలో ఎందుకు అంటే ఇన్ని ఏళ్ళ సంది మీరు అంటే గట్టిగా మాట్లాడితే కార్పొరేటర్ కూడా కాలేకపోయారు. దాని కారణం ఏంది? అని నిలబడతాము. ఎప్పుడో 2001 లా నడిచింది. ఇప్పుడు అవసరం అనుకుంటే నేను ప్రజల దగ్గర పోయినప్పుడు అనుకోలేదా ఇట్లా? డెఫినెట్ గా నేను నాకు పెద్ద అంటే దాని మీద ఏదో కావాలి ఆడ కూర్చోవాలని ఒకటే. నేను ఇంట్లో ఒకటి చెప్తా, మీ నాన్నగారు మాజీ మంత్రివర్యులు అంటే ఖచ్చితంగా ఆ లెగసీ ఉంటది, ఖచ్చితంగా ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న థాట్ ప్రాసెస్ ఉంటది. అండ్ మోరెవర్ మీరు వాగ్దాటి కానీ మీ బిహేవియర్ కానీ పాలిటిక్స్ లో బాగా నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఉంటారు. మీరు ఎందుకు ఉండదు? ఖచ్చితంగా డెఫినెట్ గా ఉండే ఉంటది కదా మీకు మనసులో. నేను మా నాన్న లైన్ లోనే పోతున్నా. మా నాన్న అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎట్లా చేయాలో అట్లా చేసిండు. తన సర్పంచ్ నుంచి మంత్రి అయ్యే వరకు కూడా. మంత్రి అయినాక నేను ప్రజలకు ఏం చేయలేకపోతున్నా అని రాజీనామా చేసి బయటకు వచ్చిండు. తర్వాత తనకు తగ్గట్టుగా రాజకీయ పార్టీ రాలేదు, ఆ వ్యవస్థ రాలే, కానీ ప్రజల గురించే పని చేసుకుంటా, తెలంగాణ గురించే పని చేసుకుంటా, కింది కులాల గురించి, అనగబడుతున్నటువంటి జాతుల గురించి పని చేసుకుంటూ చేసిండు. ఇవాళ నేను కూడా అధికారం ఇవాళ పోతే రేవంత్ దగ్గర పోయినా అనుకోండి, లేదు ఇంకేదైనా పార్టీ దగ్గర పోయినా అనుకోండి, ఎమ్మెల్యేను ఎంపీ అయితా, నేను ఏం చేయాలి? కేసీఆర్ చెప్పినట్టు వినాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు. ప్రజల సమస్యలు ఉంటే కూడా వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. మీరు అడగొచ్చు మరి ఉన్న వాళ్ళందరూ అదేనా? గదే, వాళ్ళందరూ గదే. లేకపోతే పృథ్వీరాజు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పెద్ద ఆలిశాలు బంగ్లాలు ఉండాలి. నాకు ఆ లైఫ్ ఇష్టం లేదు. ఇస్తానట కదా మీకు? పెద్ద ఆఫర్లే వచ్చినాయట కదా మీకు? వస్తాయి మస్తు మంది ఆఫర్లు చేయకుండా ఎందుకు చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే దుర్మార్గం చేసిన వాళ్ళం అవుతాం, రిజెక్ట్ చేస్తే జనం గురించి నిలబడతాం. అంతే, జనం గురించి నిలబడుతున్నాం. కష్టం ఉంటది, బరాబర్ కష్టం ఉంటది. కానీ నాకు ఆ లగ్జరీలు అవసరం లేదు. ప్రజల గురించి పని చేయదలుచుకున్నా అట్లా పోయినా అనుకో, మాట్లాడా కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్. చాలా మంది తెలంగాణ అన్నోళ్ళు అంతకుముందు నౌకర్లు చేసుకొని జీతాలు తీసుకొని క్లాసులు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా అయినరు, ఎంపీలు కూడా అయినరు. నేను చెప్తున్నటువంటి ప్రజా సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ అస్తిత్వం కాడికి వస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అయితలేరు కదా. అయితలేరు. ఇలా విగ్రహాలు పెడుతుంటే ఉద్యమాలు అంత ముందు ఇప్పుడు నువ్వు పొన్నం ప్రభాకర్, మధు యాస్కి గౌడ్, వాళ్ళకి తెలంగాణ ఫీలింగ్ లేక కాదు, మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు అంటే ముఖ్యమంత్రి వాళ్ళ సైడ్ ఉన్నాడు, మాట్లాడలేరు. వివేక్ వెంకటస్వామి తిరగలేదు అంతకుముందు. బిల్లు పెట్టినప్పుడు వీళ్ళందరూ గట్టి గుట్లాడిన వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడుతున్నా, అంజన్ కుమార్ మాట్లాడరు. ఇలా ఆ విగ్రహాలు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అడ్డం నిలబడాలి కదా. ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టాలని అనాలి కదా. ఎందుకంటే వాళ్ళకి మంత్రి పదవి కావాలి. ముఖ్యమంత్రి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టదలుచుకున్నాడు ఆడ, అందుకే కోపం వస్తుంది. ముఖ్యమంత్రి ఆడ వెలుగు మట్టలో గుడిసెలు ఊలగొట్టాలనుకున్నాడు. గుడిసెలు ఎట్లా ఊలగొడతావు వీళ్ళు అంటే తెల్లారి మంత్రి పదవి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తలేరు కదా. నిరుద్యోగులకు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. నేను అన్నం తినా, నేను రోడ్ల మీద ఉంటా అని చెప్పని 10 మంది వచ్చి కూర్చొని బీఆర్ఎస్ వాళ్ళన్న కొట్లాడరు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడరు, కాంగ్రెస్ లో కూడా కొట్లాడరు కదా. అంతకు ముందు నిరుద్యోగుల దగ్గరికి వచ్చి, నిరుద్యోగుల ఓట్ల గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ హాస్టళ్ల కాడ కూర్చొని మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ ఎందుకు సైలెంట్ ఉన్నారు? చిన్న పైరవులకు, చిన్న పైసలకు, ఇటువంటి వాటికి ఆశపడి. పృథ్వీరాజ్ అట్లా ఆశపడాడు. అట్లా అందుకే చెప్పిన, మీరు పృథ్వీరాజ్ చెప్పును కూడా కొనలేరు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మళ్ళా నేను వెలుగు మాటల్లో చెప్పినా, ఎవడో ఇట్లే మాట్లాడితే చెప్పినా, నా చెప్పును కూడా కొనలేరు వాళ్ళని చెప్పిన. బరాబర్ పెద్ద స్టేట్మెంట్ కాదు. 100% పెద్ద స్టేట్మెంట్ నేను చెప్తున్నా. అంటే ఇటువంటి వాళ్ళకి అట్నే ఆన్సర్ చేయాలి. మీకు ఒక పెద్ద 4-వీలర్ కార్ ఉన్నది మీకు, అవును కదా? అవును. అండ్ మీరు రెగ్యులర్ గా ఇప్పుడు ఇష్యూస్ అడ్రస్ చేయాలంటే పోవాలి, రావాలి, మీకు ఖర్చులు ఉంటాయి. మీ వ్యవహారానికి అవునన్నా కాదన్నా రోజుకు 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చులు యావరేజ్ గా అయితే. ఎట్లా మరి డబ్బులు ఎట్లా? నాకు నా ఆస్తి, నా ధనము, మా అన్న, మా తమ్ముడు, మా అక్క, నాకు చాలా దగ్గరే ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళ మీదనే డిపెండ్ అవుతా. అడుగుతాను, ఓపెన్ గా చెప్తాను. వాళ్ళని అడుగుతారు, నేను అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే పంపిస్తుంటారు. నాకు ఖర్చు ఏంది పోయి నేను తాగా,
నాకు సిగరెట్ అలవాటు లేదు, నాకేం వ్యసనాలు లేవు. నిజమా ఆ? నిజమా ముఖ్యమంత్రిని అడుగురు నేను తాగను, ఆ, ఆయన చెప్తారు కదా. ఆ, నాకు ఏ అలవాటు లేవు, నా చెప్తున్నా కదా, అందుకే ఆయన అడుగుమని చెప్తున్నా కదా. నాకు వేరే వ్యసనాలు లేవు, నాకు నా పబ్బుల కల్చర్ తెలియదు, పబ్బుల కల్చర్ క్లబ్బులు తెలియదు, పబ్బులు తెలియదు. నాకు ఉన్నదంతా ఊర్లలో కిందికి పోతా, ఆడుంటాడు, నేను 5 రూపాయల అన్నం కూడా తింటా. నాకు పెద్ద లగ్జరీలు ఇవన్నీ నాకు అవసరం. నాకు ఖర్చు అయ్యేది ఏంది, డీజిల్, ఇల్లు ఉన్నది, మా తమ్ముని ఇల్లు అది, ఓకే నేను అందులో ఉంటా, నాకు కిరాయి లేదు, బస్. నా చాలా సింపుల్ లైఫ్. ఇట్లా కొంతమంది చెప్తుంటారు, నువ్వు ఎందుకట్లా చెప్తున్నావు, నువ్వు ఎందుకట్లా చెప్తున్నావు అని. బండి కూడా అందరు కలిసి చేసిన బండి, అది లోన్ లో బండి ఉండే, మొన్ననే పోయింది. అది మా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలిసి నాకు సపోర్ట్ చేసినటువంటిది. ఇది నా ఆస్తి వాళ్ళే. నాకు ఖర్చులు ఏమి ఉండే కదా, నేను గాలి మోటార్లు తిరిగే పాపతోని కాదు. నేను ఏడ సమస్య ఉంటే అడిగిపోతా, నాకు కావాల్సిన డీజిల్ పైసలు. నేను మళ్ళీ నాకు ఒక 4 కార్లు పట్టి హంగామా చేసి పెట్టోని కాదు. ఉంటదిగా మీకు టీం ఉంటది, వ్యవహారం అంత ఉంటదిగా. ఏం టీం అబ్బా, మాది 2 బండ్లు 3 బండ్లు ఎక్కువ పోతే ఏం డీజిల్ ఏమైతుంది అనుకోకుండా పోతాం అనుకో. ఆ పోయిన నాడు 2000 2500 డీజిల్ అవుతాయి, 2 బండ్లు అయితే 5,000. తిండి ఇంకోటి చెప్తా పాటు, నా ఎంబడి క్రాంతి దళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మందు తాగారు నా టీంలో, ఎవరు మందు తాగారు. ఓకే, ఇవాళ కానటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా గానీ మా దగ్గర అవన్నీ జరిగాయి. మా టీం ఎప్పుడు ఎక్కడ పోయినా ఇవన్నీ జరిగాయి.